अच्छा ఇది జీసీసీ అంట ఇక్కడ మీకు షాప్ ఉందా మరి ఉమ్మడి జిల్లాలో మన గుంటూరులో ఉందా మరి ఇక్కడ కూడా ఇస్తాం మీకు షాప్ అడగండి లొకేషన్ రెంట్కి ఎక్కడ పెట్టచ్చు షాప్ వాళ్ళు పెట్టరా న్యూ డిస్ట్రిక్ట్స్లో ఓకే అరకు వెళ్ళి కాఫీ కూడా ఇస్తారు ఆహ్వానిస్తున్నాం. అలానే ట్రైబల్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు చాలా ఉన్నాయి కానీ చేసుకోవడం పరిస్థితి చెప్తా ఉన్నారు కాబట్టి కేటాయించే నిధులు మరి వారికే ఖర్చు అయ్యేటట్టుగా మరి వారికి అభివృద్ధి కోసం విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కానీ నిర్వహణ పనితీరు శాతం 73.7%గా ఉంది. రాష్ట్ర స్థాయి కన్నా 6% అధికంగా ఉంది అని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గిరిజనుల యొక్క హక్కులు, వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం, వారి యొక్క భాష, వివిధ అంశాల గురించి ఈ యొక్క రోజున మనం వాళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 90 దేశాల్లో నిర్వహించుకుంటూ ఉంటున్నారు. ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న జరపాలని ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మనం అందరం ఒక పండుగ వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గిరిజన ప్రజానికానికి, అదేవిధంగా గిరిజన నాయకులకి, వారందరికీ మరొకసారి ఈ యొక్క ఆదివాసీ డే సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జీవనం గడుపుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితి తరఫున మరి కార్యక్రమాన్ని జరుపుకుంటూ మీరందరూ కూడా ఆర్థిక పరంగా బాగుండాలి, సాంఘిక పరంగా పైకి రావాలి, విద్యాపరంగా పైకి రావాలి. మీరు కూడా మాతో సమానంగా అందరం కూడా కలిసిమెలిసి బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ఆలోచన, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము. అవునా కాదా? మీరందరూ బాగా చదువుకుంటున్నారా? బాగా సైంటిఫిక్ గా పైకి వచ్చారా? ఆర్థిక పరంగా పైకి వచ్చారు కదా? మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అయితే ఆదివాసీ గ్రామాలని, కొండల్ని, లోయల్ని కలుపుకుంటూ పెద్ద పెద్ద రైల్వే బ్రిడ్జ్లు కడతా ఉన్నారు. అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో కూడా అన్ని రోడ్లు వేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా మీ అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి, విద్యాపరంగా పైకి రావాలని ఆలోచించండి. వాళ్ళ ప్రభుత్వాలు మీకోసం పాటుపడుతూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రీతమ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు గుర్తిగా శుక్లా గారు కానీ, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా మన ప్రజానాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రాంతంలో అయితే మాచర్ల ప్రాంతం కానీ, బొల్లాపల్లి ప్రాంతం, ఈ ప్రాంతాల్లో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది మన ఆదివాసులు ఉన్నారు. కాబట్టి మీరందరూ బాగుండాలి, మీ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి. మీకు కావాలంటే విదేశీ విద్య కార్డు కానీ, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ, ఈ క్రెడిట్ అవుట్మెంట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా మనం పశువులకు కానీ, జీవాలకు కానీ మొన్న డబ్బులు ఇవ్వడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు పోయిన నెల 17వ తేదీ వచ్చినప్పుడు ఆదివాసులందరూ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా
కొండ ప్రాంతంలో ఉన్న ఆదివాసులందరూ కూడా వాడుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఆర్థిక పరంగా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని జిల్లాలో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జిల్లా చూస్తే 1,50,000 జనాభా. కొన్ని ఏరియాస్ అసలు టోటలీ ఐటీడీఏ కింద ఉన్నాయి. మనకి వెల్దుర్తి వైపు చూడొచ్చు, అటు కొన్ని గ్రామాలు ఫారెస్ట్ ఏరియా పక్కన ఉన్నవి పూర్తిగా ఐటీడీ ఏరియా కింద ఉన్నాయి. చించు హ్యాబిటేషన్స్ ఎక్కువ. అదే కాకుండా కొన్ని చిన్న చిన్న హ్యాబిటేషన్స్ రీలొకేట్ అయినవి ఉన్నాయి. చిలుకలూరిపేట వైపు కావచ్చు, అర్బన్ ఏరియాలో హ్యాబిటేషన్ లాగా వచ్చేసారు. సో ఇవన్నిట్లో బేసిక్ ఫెసిలిటీస్ అంటే మన ఐటీడీ ఏరియా కావచ్చు లేదా మన హ్యాబిటేషన్స్ ఎక్కడ అర్బన్ లో వచ్చారు వాళ్ళని ప్రత్యేకంగా చూసుకొని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా బేసిక్ ఫెసిలిటీస్ అంటే కరెంట్, వాటర్, హౌసింగ్, దీనికోసం పిఎం జన్మన్ కింద ఇప్పటి వరకు 20 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కొత్త స్కీమ్ పిఎం జాగో కింద కూడా ఇవన్నిటిలో శాంక్షన్ ఇవ్వబోతున్నాం. ఇది మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా ట్రైబల్ ఏరియాలో ఇప్పుడే చెప్పారు కొంతమంది వాటర్ లేదు, సమ్మర్ వస్తే మనకి ఇష్యూస్ వస్తాయి, బోర్ డ్రై అయిపోతున్నాయి, కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఈ సంవత్సరం ఎండ్ కల్లా అన్ని చోట అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకెందుకు పథకాలు పిఎం జన్మన్, పిఎం జాగో. దీంతో పాటు మన ట్రైబల్ స్కూల్స్ చూస్తే 31 ఇన్స్టిట్యూషన్స్ లో 4,000 పైన స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈ ఇయర్ కారంపూడిలో కొత్తది బిల్డింగ్ ఓపెన్ చేశాము. దీంతో పాటు చిలుకలూరిపేట, చింతలలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ స్కూల్స్ లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ అన్ని చోట ఉండాలి. మన టాయిలెట్స్, మెష్, ప్రాపర్ రూఫింగ్, డార్మిటరీస్, స్టూడెంట్స్ కి బుక్స్, క్లోదింగ్ అవన్నీ ఇవ్వడానికి కూడా డిపార్ట్మెంట్ నుంచి అన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి రిజల్ట్స్ కూడా 10th క్లాస్ చాలా బాగా వచ్చినాయి, ఇంటర్మీడియట్ కూడా చాలా బాగా వచ్చినాయి. అసలు లాస్ట్ ఇయర్ కంటే 3-4% ఎక్కువనే వచ్చింది. సో చదువు పరంగా కూడా ట్రైబల్ స్కూల్స్ లో అసలు ఫుల్ గా ఉన్నారు. మనకి ఎక్కువ డిమాండ్ ఎక్కువ. ఈ స్కూల్ సంబంధించి ఎంత శాంక్షన్ ఉన్నాయి, సీట్స్ దానికంటే ఎక్కువనే ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా టీచర్స్ కూడా 100% ఉన్నారు. వాళ్ళ చదువు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఈసారి క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద మొన్న మీరు అందరూ చూసి ఉంటారు, గవర్నమెంట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. ఏ జిల్లాలో కూడా అది జరగలేదు. ఈ జిల్లాలో ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు ముఖ్యంగా మనం ట్రైబల్ కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేశాం. దాంట్లో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ROFR పట్టాదారికి లోన్ ఉండేది కాదు, లోన్ ఆప్షనే ఉండేది కాదు. వాళ్ళకి పట్టా ఇస్తున్నాము, సాగు చేయాలంటే వాళ్ళు ఇక్కడ బయట వెళ్ళి మనీ లెండర్ నుంచి 20%, 24% లో లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈసారి బ్యాంక్ నుంచినే 8 to 9% మీద లోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు ముందు వచ్చారు, ఈ రోజు వరకు 500 పైన ROFR పట్టాదారికి 3 కోట్ల పైన లోన్ ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలో అది జరగలేదు, ఈ జిల్లాలో మాత్రమే అది పైలట్ మోడ్ గా తీసుకొని ఆ పట్టాదార్స్ ఎక్కడ కూడా ఆ మనీ లెండర్ దగ్గర, మధ్యవర్తుల దగ్గర వెళ్ళకూడదు. ఇంకా కూడా ఏ గ్రామాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాంకర్స్ అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ క్యాంప్స్ పెట్టుకొని వాళ్ళ కాగితాలు తీసుకొని లోన్స్ ఇస్తున్నారు. ROFR పట్టదారు మొత్తం 3,600 మంది ఉన్నారు. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి మీరు చెప్పారు, అది కూడా సర్వే చేసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో అది కూడా కంప్లీట్ చేయడానికి వేగవంతంగా ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు గొల్లపల్లి వైపు మనకి చూస్తే రెగ్యులర్ మీకు గొల్లపల్లి వైపు కరెంట్ ప్రాబ్లం, వోల్టేజ్ ప్రాబ్లం. నేను కూడా విజిట్ చేశాను చాలాసార్లు, ఎప్పుడు వెళ్తే. కాబట్టి అక్కడ అన్నిటికీ కొత్త స్తంభాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫారెస్ట్ ఏరియా ఉన్నప్పుడు కూడా అక్కడ పర్మిషన్ తీసుకొని టోటలీ న్యూ కనెక్షన్స్, న్యూ లైన్ RDSS స్కీమ్ కింద పెట్టడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ ఎండ్ కల్లా మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా ఇవన్నీ పథకాల గురించి IVRS కాలింగ్ చేస్తున్నాం.
అంటే మనం ఒకటి ఇక్కడ నుంచి చెప్పడం చేయడం మాత్రమే కాదు, మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, అసలు సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, దాని గురించి కూడా IVRS కాలింగ్ చేస్తున్నాము. ఇప్పుడే మీరు విని ఉంటారు, దాంట్లో మనకి జిల్లాలో చాలా మంచి ర్యాంకింగ్ కూడా వచ్చింది. అంటే పిల్లల తల్లిదండ్రుల నుంచి సరిగా చెప్తున్నారు లేదా, భోజనం ఎలా ఉంది, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాం, నెలకి చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రాబ్లం వస్తే అక్కడ కరెక్టివ్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము వెళ్ళి. ఎందుకని ఈ ఏరియాలో తక్కువ వచ్చింది, ఫీడ్బ్యాక్ బాగలేదు, అక్కడ టీం పంపించేసి కరెక్టివ్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. సో ముఖ్యంగా ఈ ఏరియా మొత్తం మనకి టాప్ ప్రయారిటీలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు ఫోకస్ చేస్తున్నాము. మాచర్ల గురజాల మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి 1200 crores తో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మొత్తం స్టేట్ లో 7 కాన్స్టిట్యుయెన్సీస్ కి మాత్రమే వచ్చింది ఈ ప్రాజెక్ట్. దాంట్లో మన జిల్లాలో 2 కాన్స్టిట్యుయెన్సీస్. వాటర్ గ్రిడ్ అంటే నాగార్జున సాగర్ కెనాల్ నుంచి డైరెక్ట్ గా వాటర్ లిఫ్ట్ చేసి ప్రతి గ్రామానికి హ్యాబిటేషన్ కి పైప్ లైన్ వేసుకొని వాటర్ వచ్చేటట్టుగా చూస్తున్నాం. అంటే ఫ్యూచర్ లో మీకు ఈ సమ్మర్ లో వాటర్ రావట్లేదు, బోర్ వాటర్ రావట్లేదు, ఆ ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ నాగార్జున సాగర్ కెనాల్ నుంచి లిఫ్టింగ్ చేస్తారు. అది కూడా నెక్స్ట్ 18 months లో కంప్లీట్ అవుతుంది. కాలనీలో డిప్యూటీ సీఎం గారు కూడా చాలా దాన్ని రివ్యూ చేస్తున్నారు, ఇనాగరేషన్ కి కూడా వస్తారు. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ నుంచి ఒకటే కోరిక, మీరు బాగా చదవాలి. అసలు మీ స్కూల్స్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము, ఎందుకు మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండకూడదు చదువులో. మీ వైపు నుంచి ఫెసిలిటీస్ అన్ని, అంటే ఈ మీ బెడ్, మీ డార్మెటరీ, మీ బుక్స్, అవన్నీ మీకు టెన్షన్ లేదు. ఓన్లీ మీరు చదవాలి టైమ్లీ. ఎక్కడ కూడా ఇటు అటు డైవర్జన్ కాకుండా టైమ్లీ మీ వార్డెన్ ఎలా చెప్తున్నారు, మీ టీచర్స్ ఎలా చెప్తున్నారు, డైలీ రివిజన్ చేసుకొని దాన్ని చదివి మంచి మార్క్స్ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఈ ఇయర్ కూడా మనకి స్టేట్ టాప్ రావాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 3000 రూపాయల నగదు బహుమతి అందించవలసిందిగా కోరుతున్నాం. ఎలాగే బి అరవింద్ అందించవలసిందిగా కోరుతున్నాం. వారు సిద్ధంగా ఉండాలి. శాఖలో ప్రథమ స్థానంలో నిలిచారు, వారికి 2000 రూపాయల నగదు బహుమతి అందిస్తారు. అలానే మెమెంటో సాధించింది, ఆమెకి 1000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. ఇప్పుడు టౌన్ ఫస్ట్ నర్సరావుపేటకి. అలానే పి వసుంధర బైపీసీ విభాగంలో 4, ఎంపీసీ విభాగంలో 470 మార్కులు కాను 455 మార్కులు సాధించాడు. వీరికి 1000 పాఠశాల ఎత్తిపోతల. వీరి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ పాము కాటు నుండి కాపాడుకునేందుకు. సో ఈ విద్య మరి ప్రస్తుతం సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ కలెక్టర్ గారు మరియు శ్రీ బి శ్రీనాయక్ గారు, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి. శ్రీ మేడా పోతురాజు గారు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ హక్కుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు, పల్నాడు. ఆదివాసీ నాయకులు ఘనంగా సత్కరిస్తున్నారు. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు నాయకత్వం. తదుపరి ఎం సురేష్ గారు, జిల్లా నాయక్ గారు, గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రెసిడెంట్. అలానే రమావత్ లాలియా నాయక్ గారు, రాష్ట్ర వర్కింగ్ జిల్లాలో నిర్వహించబడింది. కొండా కోన బిడ్డలం, పచ్చని ప్రకృతి పాపలం, పుట్ట తేనెల తీయని మనుషుల ఆదివాసీ